బేర్కూరు మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవడం వలన కల్లు వ్యాపారాలు సరఫరా నిలిపివేశారు. తద్వారా గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇక బీర్కూర్ నస్రుల్లాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో గత కొద్ది రోజుల క్రితం కల్తీ కల్లు బారిన పడి ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే. దీంతో కల్తీ కల్లును కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 10 రోజుల నుంచి కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించడం వలన వ్యాపారులు కల్లు విక్రయించడం నిలిపేశారు. అయితే అందువలన ప్రజలకు కల్లు అందుబాటులో లేకపోవడం వల్ల వింత చేష్టలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళందరూ వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము. ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలబట్లకే పోతారు. ముసలి వాళ్ళు తసలోళ్ళు ఎటు పోతారు సార్? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలి వాళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కల్లి ఊరికి రావడమే లేదు. మల్లాపురము నా పేరు పోసావా పందిరి పోసావా మా కాలు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాలు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కలలో ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి.